జార్జియా విల్ బి ద బెస్ట్ కంట్రీ. ఎందుకు అని అంటే, ఒకటి మేడం, జార్జియాలో ఎంబీబీఎస్ ప్రపంచం మొత్తం వ్యాలిడ్. జార్జియా వచ్చేసరికి ప్రపంచంలోనే 3rd సేఫెస్ట్ కంట్రీ. యుఎస్ ఎమ్మెల్యేకి వెళ్దాం అనుకున్న స్టూడెంట్స్కి 100కి 100% ఆపర్చునిటీ ఇస్తున్న ఒక యూనివర్సిటీ ఉంది మేడం, దట్ ఈస్ కెన్ వాకర్ ఇంటర్నేషనల్ యూనివర్సిటీ. ఓకే. ఈ కెన్ వాకర్ ఇంటర్నేషనల్ యూనివర్సిటీ పూర్తిగా యుఎస్ఎండి కరికులం. డే 1 నుంచే యుఎస్ఎంఎల్ఏకి స్టూడెంట్కి ప్రిపేర్ చేస్తారు. పూర్తిగా యుఎస్ఎంఎల్ఏ క్రాక్ చేసిన ఫ్యాకల్టీ ఉన్నారు అక్కడ. అందరు కూడా పీజీ పిహెచ్డి ఫ్యాకల్టీ మాత్రమే అందుబాటులో ఉన్న యూనివర్సిటీ కెన్ వాకర్ ఇంటర్నేషనల్ యూనివర్సిటీ. ఇక్కడ చదువుకున్న స్టూడెంట్స్కి యుఎస్లో ఉన్న సిటీ అట్లాంటా, విచ్ ఈస్ ద క్యాపిటల్ సిటీ ఆఫ్ జార్జియా స్టేట్ ఇన్ యుఎస్. అక్కడ ఎమోరీ యూనివర్సిటీ అని చెప్పి ఉంది. కెన్ వాకర్ ఇంటర్నేషనల్ యూనివర్సిటీలో ఎంబీబీఎస్ చదువుకునే టైంలో స్టూడెంట్ కెన్ గో ఫర్ క్లినికల్ అబ్జర్వేషన్స్ ఇన్ ఎమోరీ యూనివర్సిటీ. ఎమోరీ యూనివర్సిటీ వచ్చేసరికి ప్రపంచంలోనే నెంబర్ 3rd ర్యాంక్లో ఉన్న మెడికల్ యూనివర్సిటీ. సో మంచి క్లినికల్ ఎక్స్పోజర్ దొరుకుతుంది. అక్కడ ఉన్న యాక్టివ్ ఫిజిషియన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ అండర్లో వీళ్ళు క్లినికల్ అబ్జర్వేషన్ చేసుకునే అవకాశం ఉంది. అండ్ ఆఫ్టర్ కంప్లీటింగ్ ఆఫ్ దర్ క్లినికల్ అబ్జర్వేషన్ వీళ్ళకు లెటర్ ఆఫ్ రికమెండేషన్ ఫ్రమ్ ఏ యాక్టివ్ ఫిజిషియన్ ఇన్ యుఎస్ ఎమోరీ యూనివర్సిటీ. ఆ యూనివర్సిటీ నుంచి ఒక క్లినికల్ లెటర్ ఆఫ్ రికమెండేషన్ స్టూడెంట్ చేతిలో ఉంటే ఎన్ఆర్ఎంపి, నేషనల్ రెసిడెన్సీ మ్యాచింగ్ ప్రోగ్రామ్ అని చెప్పి యుఎస్లో ఉంటుంది. అంటే స్టూడెంట్స్కి అక్కడ ఉన్న హాస్పిటల్స్ కదా, ఇప్పుడు రెసిడెన్సీ అంటే మన దగ్గర వచ్చరికి పీజీలో మెడికల్ కాలేజెస్ కూడా ఇస్తుంటాయి. వెన్ కమింగ్ టు యుఎస్ఏలో రెసిడెన్సీ ఇచ్చేది ఓన్లీ హాస్పిటల్ మాత్రమే. అక్కడ ఉన్న హాస్పిటల్స్ తోని మనం మ్యాచింగ్ ప్రోగ్రామ్కి వెళ్ళాల్సి ఉంటుంది. దానికి ఖచ్చితంగా వాళ్ళు ముందు ముఖ్యంగా అడిగేది ఏంటంటే, డూ యూ హ్యావ్ ఎనీ నాలెడ్జ్ ఆన్ అమెరికన్ మెడికల్ సిస్టమ్ అనే ఫస్ట్ క్వశ్చన్ రేజ్ అవుతుంది. దాని దగ్గర మన దగ్గర లెటర్ ఆఫ్ రికమెండేషన్స్ ఉంటాయి. ఆల్రెడీ ఐఎమ్ హ్యావింగ్ ద లెటర్ ఆఫ్ రికమెండేషన్ ఫ్రమ్ యాక్టివ్ ఫిజిషియన్ ఇన్ సో అండ్ సో ఎమోరీ యూనివర్సిటీ నుంచి వచ్చినాయి మాకు. మేము క్లినికల్ అబ్జర్వేషన్స్ చేసాం, పూర్తి నాలెడ్జ్ ఉంది నాకు అక్కడ యుఎస్ మెడికల్ సిస్టమ్ మీద అని ఒక్కసారి సబ్మిషన్ చేస్తాం మేడం. ద ఫస్ట్ ప్రిఫర్డ్ స్టూడెంట్ ఫర్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ రెసిడెన్సీ ఇన్ యుఎస్ ఎవరవుతారంటే ఈ స్టూడెంట్ అవుతారు. అండ్ అట్ ద సేమ్ టైం అక్కడ చేస్తున్న రెసిడెన్సీ చేస్తున్న టైంలో స్టూడెంట్కి మనం రెసిడెన్సీ చేస్తున్న హాస్పిటల్ నుంచి $5,000 పర్ మంత్ స్టైఫండ్స్ వస్తాయి. అంటే యుఎస్ ఎమ్మెల్యేకి రీరూటింగ్ ఫ్రమ్ జార్జియా ఈజ్ వెరీ ఈజీ యుఎస్ కి. అదే ఒకవేళ ఎంబీబీఎస్ జార్జియాలో చేసి ఇండియా రావాలి అనుకుంటే ఎటువంటి ఎగ్జామ్స్ ఉంటాయి ఏంటి? మనకి ఇండియాలో వచ్చేసరికి ఎఫ్ఎంజీ మేడం, ఫారెన్ మెడికల్ గ్రాడ్యుయేట్ ఎగ్జామ్ అని చెప్పేసి ఉండిద్ది ఇక్కడ. ఇప్పుడు అట్ ప్రెసెంట్ ఉన్న దేశాలలో ద హైయెస్ట్ పాస్ పర్సంటేజ్ ఉన్న దేశం అది ఓన్లీ జార్జియా. ఎన్సిఈక్యూఈ, నేషనల్ సెంటర్ ఫర్ ఎడ్యుకేషన్ క్వాలిటీ ఎన్హాన్స్మెంట్ అని చెప్పి, ఇట్ ఈస్ ద రెగ్యులేటరీ బాడీ ఫర్ మెడిసిన్ ఇన్ జార్జియా. సేమ్ ఎంబీబీఎస్ కి ఎన్ఎంసీ, అక్కడ ఎన్సిఈక్యూ ఉంటుంది. సో రెండు సేమ్, ఎన్సిఈక్యూ లో ఉన్న రూల్స్ మన ఎన్ఎంసీ లో ఉన్న రూల్స్ సేమ్ ఈక్వల్ ఉంటుంది మేడం సిస్టమ్ అంతా. అండ్ ఎన్సిఈక్యూఈ ఈజ్ రికాగ్నైజ్డ్ బై WFME. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఏం చేస్తుంది అంటే, WFME అని మెడికల్ రెగ్యులేటరీ బాడీ ఉంది వాళ్ళది, వరల్డ్ ఫెడరేషన్ ఫర్ మెడికల్ ఎడ్యుకేషన్. ప్రపంచంలో ఉన్న ఏ కంట్రీ యొక్క రెగ్యులేటరీ బాడీ అయినా కూడా ఖచ్చితంగా WFME లో రికాగ్నైజ్ అవ్వాలి. ఆ WFME లో రికాగ్నైజ్ అయిన ప్రతి ఎడ్యుకేషన్ రెగ్యులేటరీ బాడీలో మనం చదువుకుంటే వరల్డ్ వైడ్ ఎలిజిబిలిటీ డిగ్రీ మేడం. ప్రపంచంలో మీరు ఎక్కడికి వెళ్ళినా రికాగ్నైజ్ అవుతుంది ఆ డిగ్రీ. అలానే మన జార్జియాలో చదువుకున్న స్టూడెంట్ దే కెన్ కమ్ బ్యాక్ టు ఇండియా ఫర్ పోస్ట్ గ్రాడ్యుయేషన్. అండ్ వీళ్ళకున్న ఎక్స్ట్రా ఆపర్చునిటీ ఏంటంటే మేడం, జార్జియా ఇస్ అ యూరోపియన్ కంట్రీ అండ్ ఫాలోస్ ECTS సిస్టమ్, యూరోపియన్ క్రెడిట్ ట్రాన్స్ఫర్ సిస్టమ్. They can directly go for the Europe medical practice without any exam. యూరోప్ లో 42 దేశాలకు వెళ్ళి మెడికల్ ప్రాక్టీస్ చేసుకోవచ్చు వితౌట్ ఎగ్జామ్. నాట్ ఓన్లీ లైక్ యుఎస్ఏ, యూరోప్, ఇండియానే కాదు, వరల్డ్ లో మీరు కెనడాకి వెళ్ళొచ్చు, ఆస్ట్రేలియా, యూకే, లేదంటే మన యూరోప్ లో ఏ కంట్రీకైనా. ఎందుకంటే యుఎస్ఎంఎల్ఏనే టఫెస్ట్ ఎగ్జామ్ యాక్చువల్ గా అన్ని ఎగ్జామ్స్ తో, అన్ని కంట్రీస్ ఉన్న ఎగ్జామ్స్ తో పోలిస్తే అదే వాళ్ళు ఈజీగా ప్రిపేర్ అవుతున్నారు అంటే ఇంక ఇవన్నీ కూడా ఈజీగా క్రాక్ చేయొచ్చు.